డిస్టెన్స్ ఎక్కువ పడిందా? సార్ కొంచెం అనుకున్నాం సార్. అటు అమ్మ మీరు అటు తిరిగమ్మ. మీరు సార్ సార్ ప్లీజ్ అమ్మా. కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ. కొంచెం ఇట్రండి సార్. కొంచెం ఇప్పుడు పేదవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా సరే మీకు ఇల్లు లేదు, ఇల్లు బాధలు ఉన్నాయి కదా, అటు ఇటు అందరికీ ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కదా. ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు, లేకపోతే వేరే ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో? రెడ్డిలు, కమ్మోరు, యాదవులు, శాఖలు, లంబాడీలు, మాదిగోళ్ళు, మాలోళ్ళు. ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా, కమ్మోళ్ళు బాగున్నారు కదా, తర్వాత యాదవులు బాగున్నారు కదా. బాగలేనిది ఎవరు? మీరే కదా. ఎందుకు కారణం ఏంటి? కాదమ్మా మీ ఆలోచన. నేను అందుకే మీలో మార్పు తీసుకురావుతాను. వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు, కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి. వాళ్ళ తండ్రి తాతో 1 ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాల భూమి ఇచ్చాడు, మీకు అవి లేవు. కానీ మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో, మీ జీవితాలు మారు. ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించేస్తాను చెప్పాను కదా. మన పార్టీ వరకైనా మనకి వచ్చాను కదా ఇక్కడికి కట్టమంటాను. అంత పడిపోయి వాళ్ళ పిల్లలు ఇల్లు కట్టేస్తారులేమ్మా, ఇల్లు కట్టిస్తాను. ఇల్లు కడతారు. మీరు నేను చెప్పిన కూడా ఆలోచించండి. ఎట్లా అప్పు మొత్తం కట్టేసావు ఇప్పటికి? బాకీ అయిపోతే బాకీ అంతా అయిపోయిందా? నేను మాట్లాడతాను ఏం చేయాలి, మీ ఇద్దరు చదువులు కానీ ఎట్లా చేయాలి ఎన్ని చెప్తాను, మీకు గైడ్ చేస్తాను. నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చింది, అసలు బాగోట్లేదు. ఆయన కూడా చేయలేకపోతున్నారు. నేను కూడా అమ్మా నేనేమంటానంటే మోకాళ్ళ నొప్పులున్నా కూర్చొని చేసే పని. అమ్మాయి కూరగాయల వ్యాపారం చేస్తుంది, ఆ పనికి నువ్వు సహాయం చేసావనుకో, నువ్వు నేర్చుకోని కొద్దిగా. పెన్షన్ వస్తున్నాను. నిలబడి నేను చూపిస్తాను.